ఆర్థిక ఎన్నికలంటేనే ఆర్థికపరమైన అంశాలు. ఒకవైపు బుగ్గన కొన్ని వందల కోట్లకి అధిపతి, ఒక జమీందార్. ఇక్కడేమో కోట్ల కుటుంబం, ప్రజలు తప్పితే డబ్బులు లేవు, ఇంకేం లేవు. మరి ఎలా తట్టుకుంటారు ఈ ఎలక్షన్? జమీందార్ ఎలా అంటారు మీరు? జమీందార్ కాదు, జమీందార్ ఫ్యామిలీ కాదు. వాళ్ళ దాదాపు 1956 గెలిచాడు. ఇది స్మాల్ చిన్న చిన్న రాజకీయ కుటుంబం, అది జమీందార్ కుటుంబం కాదు. అది మొదటి చెప్పుకుంటారు. మేము మొదటి ఫార్మర్స్, మాది ఆర్థిక పరిస్థితి లేదు. మా నాన్నగారు, తాతగారు, మా తాతగారు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు కూడా, బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఈ వాజ్ ఇన్ బ్రిటిష్ వాళ్ళతో ఉన్నాడు. మా నాన్న పెట్టి 1920, అంతకన్నా ముందు మేము రాజకీయం ఉన్నాం. సో మాకు ఒక రాజకీయ కుటుంబం కాక ఒక రైతు కుటుంబం ముందుకు వచ్చాం మేము. నేను మమ్మల్ని గుర్తించింది రైతు కుటుంబం గుర్తించారు. ఆ రైతు కుటుంబం మేము ఈరోజు ఉన్నామంటే ఫస్ట్ రైతు, తర్వాత పాలిటిషియన్స్. స్టిల్ మేము రాజకీయం ఉన్నా మా ఆర్థిక పరిస్థితి అంత తరగలేదు. మాకున్న ఆస్తి మాకుంది, కానీ మాకు ఫ్రీ మనీ లేదు. మాకు సఫిషియెంట్ మనీ, మా ఫ్యామిలీ దగ్గర డబ్బులు. కానీ అక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, చాలామంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యే అనేక పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి కంపేర్ చేసుకుని నేను రిక్వెస్ట్ చేస్తాను. నాకు ప్రజలు కూడా అంత తిక్కులేం కాదు, ప్రజలు కూడా తెలివంతులు, దే ఆర్ వాచింగ్. సో అప్పుడే అర్థం చేసుకుంటారు. ప్రకాష్ రెడ్డికి దగ్గర బుగ్గనకు నో కంపారిజన్. ఆర్థికంగా ఉండొచ్చు, కానీ పబ్లిక్లో గుడ్ విల్ లేదు ఆయనకు. ప్రకాష్ రెడ్డి కుటుంబానికి గుడ్ విల్ ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారిని, నా భార్య శ్వేత కానీ, నేను కానీ అలాగే ఉంది. కాబట్టి కంపేర్ చేసుకుంటే నో వే విల్ స్టాండ్. ప్రజలు ఆ విధంగా కంపేర్ చేసుకుంటారు. సో వీళ్ళు మమ్మల్ని దోచుకోరు, మమ్మల్ని పీడించారు, మాకు ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది ఉద్దేశాన్ని ఒక సైకలాజికల్గా ఎఫెక్ట్ వచ్చింది. ఈ ఎలక్షన్లో మెయిన్గా నీతికి నిజాయితీ పోరాటం ఇది. నేను చెప్తున్నాను, ప్రజలు కూడా గమనిస్తారు. ప్రకాష్ రెడ్డి డబ్బులు లేవు, అక్కడ డబ్బు ఉంది ఎలా అని ప్రజల సందేహం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నీతి కనపడుతుంది, అక్కడ అవినీతి కనపడుతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే బుగ్గన అహంకారానికి, కోట్ల కుటుంబం ఆత్మీయతకు మధ్య వారంటారా ఈసారి? నో కంపారిజన్ లేదు అక్కడ. కంపారిజన్ ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ ఫ్యామిలీకి తెలిసిన కంపారిజన్. మొన్న వచ్చే ఫ్యామిలీస్ అన్ని కూడా పొలిటికల్ ఉన్నా కానీ 1956లో గెలిచాడు, తప్పన మనం రాలేదు. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. 30 years వచ్చాక మన ఎమ్మెల్యే ఒకసారి సర్పంచ్ గాడు, తర్వాత గ్యాప్ వచ్చింది. గాలిలో వచ్చాడు ఆయన, గాలిలో వచ్చాడు. కొన్ని మా కారణం వల్ల ఆయన గెలిచాడు. ఆ గాలిలో వచ్చినా గాలిలో పోతాడు. తప్పుడు వచ్చి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఉన్నాం. నేను చాలామంది చూసినా కానీ ఇటువంటి క్రిమినల్ మైండెడ్, ఫైనాన్షియల్ క్రిమినల్ మైండెడ్ చూడండి. నేను కూడా చాలా పెద్దవాడు మాట్లాడుతున్నారు, ఫైనాన్షియల్ క్రిమినల్ మైండ్ అనేది. పబ్లిక్ చెప్తారు, వాళ్ళే చెప్తారు. బెదిరించకపోతే చెప్తారు, సార్ మాకు హరాస్మెంట్ చేస్తున్నాడు ఈయన, మేము చాలామంది రాజకీయాలు చూసాము, అంతా ఈపు కొడతారు, ఈయన కడుపు కొడతారు అని చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ మై వర్డింగ్. నేను పెద్ద గ్రామం తిరిగాను, వాళ్ళు చెప్తారు, సార్ చాలామంది రాజకీయాలు చూసాం మేము, 1950 చూస్తాం మేము, ఈయన చాలా రాజకీయాలు కడుపు కొడతాయి, ఈపు కొడతాయి, ఈయన కడుపు కొడతాయి చాలామంది చెప్పారు. దర్ ఆర్ సెవెరల్ ఎగ్జాంపుల్స్. ఎందువల్ల కూడా కారణాలు మాతో ఉన్నాయి. ఈయన ఆశ ఏంటి మొత్తం మాతో ఉన్నాయి. అది కోసం పబ్లిక్ తెలిసిపోయింది. పబ్లిక్లో ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ కాదు, పర్మనెంట్ పొలిటీషియన్ కాదు, డబ్బు సంపాదించి వెళ్ళిపోతానే ఫీలింగ్ బాగుంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ప్రజలు కూడా అంటే కంపేర్ చేసుకుంటారు. ఎవరు బెటర్, వీళ్ళు బెటర్, వాళ్ళు బెటర్, ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇది పర్మనెంట్ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు కష్టాన్ని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో ఉంటారు. ప్రజల్లో కష్టాలు పాల్పంచుకునే భావన ప్రజలు వచ్చింది. ఇక్కడ మా జిల్లాలో మొత్తం వచ్చింది. ఈరోజు మాకు ఈ ఓటర్లు మా దేవుళ్ళు. మాకు ఆస్తి లేదు, కానీ మీ ఓటర్స్ మా జనం మాకు దేవుళ్ళు. వాళ్ళ మమ్మల్ని ప్రతిసారి ఆదరిస్తారు. కాబట్టి జీవితాంతం వాళ్ళని మర్చిపోలేను. తప్పకుండా వాళ్ళతో నేను కర్నూలు దూరమైనప్పుడు కూడా నేను వాళ్ళతో ఉంటాను. వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని వాళ్ళ సమస్య తీర్చే శక్తి నాకుంది. నన్ను ప్రేమతో కొనేశారు మనుషులు, నన్ను మా ఫ్యామిలీ నింపు. కాబట్టి ఆ సంబంధం పోట్టుకోలేదు. నేను చనిపోయేంత వరకు, మా కుటుంబంతో వరకు మేము వాళ్ళతో ఉంటాం. నా కొడుకు కానీ రేపొద్దున నా పిల్లలు ఉంటే కూడా డెఫినెట్గా మేము వాల్యూకి వాల్యూ ఇస్తాం. డబ్బుకు వాల్యూ ఇవ్వం, ప్రేమకు వాల్యూ ఇస్తాం. రైతుల్లో కష్టాలు పాల్పంచుకుంటాం, రైతుల సమస్య పాల్పంచుకొని తాగినట్టు సమస్య, ఆ సమస్య తీసుకుంటూ తప్పకుండా ఆ ప్రేమ మాకు చాలు. మాకు అదే మాకు 1000 కోట్ల ఆస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.